ఈరోజు హంద్రీనీవా ఆయకట్టు కోసం మహాధర్నా అంటే ఇంతమంది జనం ఇక్కడికి విచ్చేసి దీన్ని విజయవంతం చేయడానికి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా ఈరోజు నీటి సమస్యల గురించి మనం మాట్లాడుకుంటుంటే జగనన్న మమ్మల్ని గడప గడప కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోమంటే ఎక్కడికి వెళ్ళినా ఎవరింట్లో చూసినా ప్రజలు చెప్పింది ఒకటే, నీటి సమస్య. అది ముఖ్యంగా ఉన్నది నీటి సమస్య. ఈరోజు మనం ఆయకట్టు నీరు లక్షల ఎకరాలు బీడి పడిపోతున్నాయి అని మాట్లాడుకుంటున్నాం. కానీ మంచినీరు కూడా లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రజలు మన ముఖ్యమంత్రి గారికి ఈ విషయంలో కూడా మనం ఎడ్యుకేట్ చేయాలని ఈరోజు ఈ ధర్నా ద్వారా ఆయన తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా నీటి సమస్య, మంచినీటి సమస్యకు వచ్చేసరికి మన అనంతపురం జిల్లా ఫ్లోరోసిస్లో 3వ స్థానంలో ఉంది. పంటి సమస్యలు 50 ఏళ్ల లోపలే ఎముకలకి బలం లేక సమస్యలు, చాలామంది వికలాంగులైపోతున్నారు. దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంకా మంచినీటి కోసం కుళాయిల దగ్గర గొడవలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. చాలామంది చెప్తున్నారు, మేము ఈరోజు ఏ గొడవలు లేకుండా ఉన్నామక్క, కానీ నీళ్ళ వ్యాన్ వచ్చినప్పుడు అందరం గొడవలు పడి వారం రోజులు మాట్లాడుకోకుండా అయిపోతున్నాము. దయచేసి ఆ సమస్య ఒకటి తీర్చండి. ఇంకా చాలా చిన్న చిన్న ఇళ్ళు గవర్నమెంట్ కట్టించిస్తుంది. అందులో ఉండేది 5 మంది 6 మంది ఉంటుంటారు. దానిలో సగం రూము కేవలం నీళ్ళ బిందెలతో నిండిపోయి ఉంటుంది. ఇంకా ప్రజలు ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ ఉండాలి, ఇవన్నీ దయచేసి ఈ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. అన్నిటికన్నా ముఖ్యం మరుగుదొడ్లు కట్టించిస్తున్నామని చెప్పారు. మరుగుదొడ్లకి మంచి నీళ్లు మాత్రం సరఫరా చేయరు. ఆ నీళ్ళు లేకుండా, ఫ్లష్ ట్యాంక్లో నీళ్ళు లేకుండా మరుగుదొడ్లు దేనికి ఉపయోగపడతాయి? వాళ్ళంతా ఏమన్నా పాత సామాన్లు వేసుకోవడానికి వాడుతున్నారు వాళ్ళు కట్టించిన మరుగుదొడ్లు. దయచేసి నీటి సమస్యని ఇంటింటా తీర్చి రైతన్నలను కూడా ఒకసారి రైతన్నల గురించి కూడా ఒకసారి ఆలోచించమని. అన్నిటికన్నా ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఎన్నో సీట్లు గెలుచుకున్నారు, కానీ అనంతపురం జిల్లాకు మాత్రం మట్టి కొట్టి నీళ్ళు ఎత్తుకుపోతున్నారు. దయచేసి ప్రజలందరూ దీన్ని నిరసనని ఈ ధర్నా రూపంగా వ్యక్తపరిచి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాను.